ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచ చరిత్రలో గిన్నీస్ బుక్ ఎక్కే విధంగా వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు రాగానే ఒకవైపున సంక్షేమం మరొక వైపున అభివృద్ధి ఎవ్వరు కూడా ఇప్పటికి కూడా ఎప్పటికీ గుర్తుంటే విధంగా ఆయన పరిపాలన జరిగిన 8 సంవత్సరాల కాలంలో కిలో బియ్యం 2 రూపాయల పథకం, పక్కా గృహాలు ఆ రోజు దాకా ఒక 5 బొంగులు 50 తాటాకులు ఇచ్చే పరిస్థితుల నుంచి స్లాబ్ తోటి పక్కా ఇళ్ళు నిర్మాణం అనేది అన్నగారితోటే ప్రారంభమైందని చెప్పి కూడా జనతా వస్త్రాలు, అంతేకాకుండా మహిళలకి ఆ రోజు వరకు ఆస్తిలో సమాన హక్కు లేకపోతే అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా భారతదేశంలో
ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళల కోసం మొట్టమొదటిగా మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. అట్లాగే వైద్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్నిటిని ఒక ఘాటి కిందకి తీసుకొచ్చి భారతదేశంలో మొట్టమొదట వైద్య విధాన పరిషత్తును స్థాపించి వైద్య యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 8 పార్టీ స్థాపించి ఈ పార్టీ ఒక కులానికి సంబంధించినది కాదు, ఎస్టీ ఎస్సీ బీసీ మహిళలు మైనార్టీలు అందరిది కూడా అని ఈ పార్టీ మనందరికీ ఒప్పచెప్పబడ్డ మీ అందరికీ తెలుసు. మరి అందుకే భాగంలోనే మనం ఇప్పుడు దాకా కూడా కొనసాగి పనిచేస్తున్నాం అనేది ఒక తెలుగుదేశం పార్టీ సమర్థకత అనేది ఉంది. తెలుగుదేశం పార్టీలో గౌరవం మర్యాద అనేది మీ అందరికీ తెలుసు. ఆ రోజు అన్న రామారావు గారు పెట్టిన పెన్షన్లే ఈ రోజు వస్తున్నాయి. ఆ రోజు 30 రూపాయలు పెన్షన్ పెడితే ఈ రోజు రోజులు పెరిగినాయి, అమౌంట్ పెరిగింది. ఆ రోజు డాక్రా గ్రూపులు 30 రూపాయలు ఉన్నాయి. ఆ రోజు బలిగిన వర్గాలకి మరి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తాగటానికి నీళ్లు, ఆర్టీలో సగభాగం మహిళలకు ఉద్యోగాలు, అనేక రకాలుగా కూడా చట్టసభల్లో కూడా మండలాల్లో కూడా 33% రిజర్వేషన్ పెట్టి ఈరోజు ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా మున్సిపాలిటీ చైర్మన్లైనా మరి అనేక రకాల సర్పంచ్లైనా కౌన్సిలర్లైనా ఆ రిజర్వేషన్లోనే మనందరం గెలిచాం. కాబట్టి పార్టీని గుర్తుంచుకొని జీవితం అంతా తెలుగుదేశం పార్టీని మాస్తామని నేను కూడా మాస్తాను, భాగం అంకితం చేస్తా తెలుగుదేశం పార్టీకి అని మీ అందరికీ ఒక్కసారి నేను నమస్కారం తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ స్థాపనే ఒక సంచలనం. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావటం, అదేవిధంగా ఏదైతే సమాజమే దేవాలయము పేద ప్రజలే దేవుళ్ళు అనే సూక్తితో స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, అదేవిధంగా పేదలకు పక్కా గృహాలు కానివ్వండి, సారా నిషేధం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి దక్కిందని తెలియజేస్తూ, అదేవిధంగా చట్టసభలో ఎవరైతే అణగారిన వర్గాల నుంచి ఒక మోహన్ చంద్ర బాలయోగి గారిని, ఒక ఎర్రం నాయుడు గారిని, ఒక లాల్ జాన్ బాషా గారిని పార్లమెంటుకు పంపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కిందని నేను సర్వమోహంగా తెలియజేస్తున్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మాకు గర్వకారణంగా తెలియజేస్తూ, గత 9 నెలల్లో జరిగిన నీతికి అవినీతికి జరిగిన యుద్ధంలో, ఒక అవినీతి పరుడికి ఒక నిజాయితీ పరుడికి జరిగిన యుద్ధంలో తెలుగుదేశం పార్టీ మన అందరి కృషి వల్ల 34,000 ఓట్ల మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించని సభాముఖంగా తెలియజేస్తూ, 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరుగు రాస్తూ, ఒంగోలు నియోజకవర్గ చరిత్రను తిరుగు రాస్తూ 34,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి అభివృద్ధిలో కూడా రాష్ట్రంలోనే ముందుండేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి మన శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి అందరు విచ్చేసిన వారందరికీ కూడా, అలాగే స్టేజీ మీద ఉన్నటువంటి కూటమి సభ్యులకి, అలాగే ముందున్నటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పేది ఒక్కటే, ఎందుకంటే మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు, మన ధైర్యము ఆయనే, మన ఊపిరి ఆయనే, మనం ఆయనతోనే మన నడక కూడా. ఎందుకంటే మన అందరికీ తెలిసింది ఒకటి డీజే, అంతే. అదే పదంతో ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం, అదే బాటలోనే ఉంటాం. అభివృద్ధి జరిగింది అంటే 2014 నుంచి 19 వరకు డీజే గారి వల్లే, ఇప్పుడు జరగబోతున్నది కూడా డీజే గారి వల్లే, ఇక ఎప్పటికీ కూడా డీజే గారి వల్లే జరుగుతుంది. ఒంగోలు అభివృద్ధి, ఒంగోలు గడ్డ, డీజే గారి అడ్డ, అంతే. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ, అలాగే జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి సభకి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు నేను ముఖ్యంగా అన్నగారి వర్ధంతిలో కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో నేను యుఎస్ నుంచి బయలుదేరి వచ్చాను. దురదృష్టవశాత్తు నేను టయానికి చేరలేకపోయాను. ఎందుకంటే అన్నగారంటే అంత అభిమానం, నాకే కదా అందరికి కూడా నందమూరి తారక రామారావు గారు అంటే అది అంత అభిమానం. ఆయన మీ అందరికీ తెలుసు, చలనచిత్ర రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా
అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానటుడుగాను ఈ రోజున రాజకీయాల్లో ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఒక స్టేట్స్మెన్ ఆఫ్ ది పాలిటిక్స్ అనేటువంటి ఒక బిరుదు తెచ్చుకున్నటువంటి మహుడు నందమూరి తారక రామారావు గారు, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, సూర్యచంద్రులు ఉన్నంతకాలము వారు మనందరి హృదయాల్లో ఎనలేని ముద్ర చేస్తారని తెలియజేస్తూ, అన్నగారితో ఒక్క అనుబంధం, ఆయన అభిమానులన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా ఎవరన్నా సరే ఆయన మానవతావాది. అలాంటి మానవతావాదికి ఆయనకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఆయన అభిమానినందుకు. ఎందుకంటే ఆయన నిష్కళంకమైనటువంటి రాజకీయ నాయకుడు, నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు, అవినీతి అనేది దగ్గరికి రానిచ్చేటువంటి ఒకటి కాదు. ఎవరినైనా ఒకరు నమ్మితే తను నమ్మిన సిద్ధాంతమే కాకుండా వ్యక్తులను కూడా ఎంతో గౌరవించి అభిమానించేటటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈరోజు రామారావు గారి అభిమాని మీద చాలామంది మన యువత రక్తదానం కూడా చేశారు. వాళ్ళకు కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తూ మనకు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా భోజన ఏర్పాట్లు కూడా చాలామంది దాతలు, మన నాయకులే దాతలుగా ఉండి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు కూడా ఒక సీనియర్ నాయకుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంటుంది. దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఇవాళ 10,000 మందికి ఆయన భోజనం ఏర్పాటు చేశారంటే నిజంగా ఆయన మనం అలాంటి నాయకుడు మనకు కావాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారిని వచ్చే సంవత్సరం మళ్ళా ఈ టైంలో ఆయన పుట్టిన టైంలో ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటున్న మీ టీవీ శ్రీరామూర్తి సీనియర్ నాయకుడు. దయవుంచి మనందరి మనసులో ఆయన మంత్రిగా కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గురించి చెప్పాలంటే సోదరులారా, ఈ రోజున ఆయన బాహ్యంగా మన భౌతికంగా మన ముందు ఉండకపోవచ్చు, కానీ తెలుగు ప్రజలందరి హృదయాల్లో మాత్రం జీవితాంతం నిలిచిపోయేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అంతేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే, ఏ మానవుల్లో ఎవరైనా సరే 365 రోజుల్లో ఎన్టీ రామారావు ఆదర్శం తీసుకొని ఒక్కరోజు జీవించినా కానీ వాళ్ళ జీవితం ధన్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందువలంటే అంత గొప్ప నాయకుడు. కృషి, పట్టుదల, అంకిత భావం, సేవాభావం అనేకటువంటి లక్షణాలు కలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఒక ఎన్టీ రామారావు గారిని చెప్పక తప్పదు. ఒక మాటలో చెప్పాలంటే రామారావు గురించి ఇంగ్లీష్ అక్షరంలో సి అని ఉంటుంది. సి 5 Cలు ఆయనకు కరెక్ట్గా సూటబుల్ అవుతాయి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఒక ఎన్టీ రామారావు గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. సందర్భంగా ఈ సభావేదిక మీద మాట్లాడే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మనందరం అదృష్టమే. ఎందుకంటే 4 విషయాలు చెప్తాను నేను ఎలా అదృష్టవంతులమో. 1000 సంవత్సరాల క్రితం అయోధ్యలో రాముడు జన్మించాడు. మంచి మహారాజు, బాగా పరిపాలించాడు. రామరాజ్యం అని ఇప్పుడు దేవుడయ్యాడు. అన్ని సంవత్సరాల తర్వాత మన కారణ జన్ముడు నిమ్మకూరులో జన్మించాడు. తెలుగు జాతి ఖ్యాతిని తీసుకొచ్చారు. తెలుగు జాతిని భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చేటట్టుగా మరో కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారు. ఆయన పుట్టిన జనరేషన్లో మనం పుట్టడం, ఆయన్ని ఆనాటి కాలంలో రాముని చూడలేకపోయినా ఈనాటి రాముడు జీవించి తిరిగే కాలంలో మనందరం జన్మించటం మనందరం అదృష్టం. రెండవ అదృష్టం, ఆయన కారణ జన్ముడు ఎందుకంటున్నానంటే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పసుపు జెండా ఒక గుర్తు, ఆయన శక్తిని అంతా జెండాలో పెట్టాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ జెండా చూస్తూనే ఒళ్ళు పులకరించింది. పసుపు రంగు ఆ జెండా చూస్తే అందరికీ పూనకాలు. 42 సంవత్సరాలుగా ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాలను శాసిస్తుందంటే అది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. అదే స్ఫూర్తితో ఈనాటి మన ముఖ్యమంత్రి గారు ఆయన తెలుగు జాతికి భారతదేశంలో గుర్తింపు తెస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక దేశాల్లో ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా
అనేక చోట్ల సెటిల్ అయ్యి ప్రతి కుటుంబం కూడా ఈరోజు తెలుగు జాతి అంతా చల్లగా ఉందంటే కారణం ఆ నాయకత్వం నుంచి పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క స్ఫూర్తి. నెక్స్ట్ జనరేషన్ మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ జెండాలో పవర్ ఉంది. ఆ జెండా కింద ఎవరు వచ్చినా ఒక స్ఫూర్తిదాయకంగానే పనిచేస్తారనడానికి ఎగ్జాంపుల్ మన నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం 1 కోటి సభ్యత్వాలు దాటినాయి అంటే కారణం నారా లోకేష్ గారి యొక్క చొరవ. అంటే ఆ జెండా లాంటిది. అన్నగారు ఏమైనా జెండా పెట్టారో తెలియదు, కానీ ఆ జెండా కింద ఎవరు వచ్చినా సరే అదే స్ఫూర్తితో పనిచేస్తారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు, అన్నగారిని మించి బాబు గారి మించి రేపు రాబోయే లోకేష్ గారు. అలాంటి అద్భుతమైన పార్టీలో మన సభ్యులైనందుకు చాలా అదృష్టవంతులని చెప్తున్నాం. ఇంకో విధంగా ఒంగోలు ప్రజల అదృష్టం చెప్పాలంటే డీజే గారి గురించి చెప్పాల్సిందే. నేను ఎన్నో సందర్భాల్లో ఎప్పుడన్నా ఆయన దగ్గర పోయి కాసేపు కూర్చుంటే లేవబుద్ధి కాదు. కారణం ఏమి లేదు. ప్రతి నిమిషం అధికారులను పిలిపించి ఆ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్, ఆ రోడ్డు, ఈ కాలువ, ఇది తప్పితే ఇంకోటి ఉండదు. చూస్తూ ఉండిపోవచ్చు. ఇలాంటి వ్యక్తి ఉంటాడు ఆ డెవలప్మెంట్లో. నైటు 2 గంటల వరకు పనిచేయటం, పొద్దున్న లేచిన కాడ నుంచి 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గం డెవలప్మెంట్లో కానీ మన అవసరాలను తీర్చడం కానీ ఎంతోమంది నాయకులను చూస్తుంటాం. కానీ ఇలాంటి డెవలప్మెంట్, డి అంటే డెవలప్మెంట్, డీజేలో మొదటి అక్షరమే ఆయన డి పేరులోనే డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి అద్భుతమైన శాసనసభ్యుడు మన నాయకుడిగా ఉంటాం. అన్ని అదృష్టాలు మనకి అన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన డీజే గారు, ఏ విధంగా చూసినా మనందరం అదృష్టవంతులం. ఈ సందర్భంగా ఈ సభావేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ నాయకుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మీ అందరికీ తెలుసు కారణ జన్ములు అని ఎందుకంటారంటే ఏదో కారణం చేత భగవంతుడు పుట్టించే వ్యక్తులే కారణ జన్ములు. అలాంటి మహానుభావుడే మన ఎన్టీ రామారావు అని చెప్పి సభ తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ తెలుగు మాట్లాడతారని చెప్పి ప్రపంచ దేశాలకి నలుమూలలు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మీ అందరికీ బాబు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా ఇక్కడ ఎంతో మహిళలు ఉన్నారు. ఎవరు ఆస్తి సమాన హక్కులు ఇవ్వాలన్నా కూడా ఏ అన్నదమ్ములు కూడా పేరుకు చెప్తే ఆస్తి సమాన హక్కు ఎవరు. అలాంటిది ఏ వర్గం వాళ్ళు అలుగుతారనో ఎవరు అలుగుతారో ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆ రోజు మహిళలకి ఆస్తి హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు తెలియజేస్తూ అలాంటి మహానుభావుడితో చిన్నవాడిని అయినప్పటికీ నాకు మంచి అనుభవం ఉంది. ఎందుకంటే 1994లో నేను కార్పొరేట్ కౌన్సిలర్ గెలిచినప్పుడు అప్పుడు చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నేను డ్రాలో వైస్ చైర్మన్గా ఓటమి చెందాను. మహానుభావుడు వల్ల ఇక్కడే ఉన్నాడు మంత్రి శ్రీనివాసరావు గారు, ఆయన వల్ల నేను ఓటమి చెందాను. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలిసి ఎందుకు నువ్వు ఓడిపోయావు అంటే పెద్ద ఆయన నేను ఒక్క డ్రాలో ఓడిపోయానని చెప్పినప్పుడు పిచ్చోడా నాకు చెప్పినట్టయితే నేను దగ్గుబాటి వెంకటేశ్వర గారు మనకి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఆయన్ని పంపించేవాడిని కదా, మనకు ఒక ఓటుతో నువ్వు వైస్ చైర్మన్ అయ్యేవాడివి, దిగులు పడగాకు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మహానుభావుడు ఎన్టీఆర్ రామారావు గారు. అలాంటి వ్యక్తితో నాకు పరిచయం ఉండటం నా పూర్వజన్మ సుకృతాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాట్లాడిన వక్తలందరూ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకి నియంతృత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్టులని ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎక్కడో రాజ్భవన్లో 4 గోడల మధ్య జరిగేటువంటి రోజుల్లో ప్రజల మధ్య ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగాలని, ప్రజలకి ఏం మేలు చేయగలమో చెప్పాలని ఆ విధంగా ఒక వరవడిని ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 పథకాలతోటి మరి సర్వేగంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు పట్టణంతో పాటు మరి ఒంగోలు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో సర్వేగంగా
కొత్త ఒంగోలు నియోజకవర్గం రూపుదిద్దుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ ప్రయత్నంలో జనార్దన్ గారు సఫలీకృతులు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ మహనీయునికి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈరోజు జనార్దన్ గారు ఇంత విజన్గా చేస్తున్నారు. ఈ విజన్లో చాలామంది అందరూ కలిసి కూటమి ప్రభుత్వంతో పాటు కలిసి ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తూ ఈ రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో ఒంగోలు టౌన్ని ఒక అభివృద్ధి చేయాలని చెప్పి ఓ విజన్ చేశారండి. లాస్ట్ గుంటూరు రోడ్లో ఇదివరకు 2 బ్రిడ్జీలు ఇవ్వండి. ఈ 2 బ్రిడ్జీలని స్థాపించి గుంటూరు రోడ్ని చాలా ఎంతో గొప్పగా ముందు తీసుకెళ్లారు. ఈరోజు ఆ బ్రిడ్జీల వల్లనే గుంటూరు రోడ్డు ఎంతో ముందుకు నడుస్తుందండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్ పీపుల్ అందరికీ ఎంతో ముందుకు వెళ్తుందండి. జనార్దన్ గారు ఆయన విజన్ అనేది నేను కూర్చొని ఆయనతో చాలాసేపు డిస్కస్ చేశాను. ఆ విజన్ చూస్తున్నట్టును చాలామంది 2040 దాకా ఉన్న విజన్ని 2029 లోపే క్లోజ్ చేసే విధంగా ఆయన చేస్తున్నారండి. ఆయన విజన్ అనేది అందరికి ఉండిద్ది. ఆ విజన్ని పర్యవేక్షించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు అనేది చాలా తక్కువ మంది అండి. ఆయన డైలీ విజన్గా ప్రతి అధికారులతో మాట్లాడటం, దానివల్ల ముందుకు తీసుకెళ్ళటం చేస్తున్నారండి. ఈ కూటమిలో ఉన్న ప్రజలందరినీ గౌరవించి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మా జన సైనికుల్ని వీరమహిళల్ని వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు జనార్దన్ గారికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ కావాలనేటువంటి ఆశయంతో ప్రజల ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజు ఏదైతే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని చెప్పేసి అనేది ప్రకటించారు, దాన్ని తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జాతీయ అధ్యక్షులు లోకేష్ గారు కూడా అమలుపరుస్తూ నిన్ననే జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు నివేశ స్థలం ఉండాలనేటువంటిది ఏదైతే గూడు కోసం నినాదం ఇచ్చారో దాన్ని ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయమైనటువంటిది తెలియజేసుకుంటూ ఈ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి సీనియర్ వ్యక్తులందరూ కూడా మనం సన్మానించుకోవడం జరుగుతూ వచ్చింది. ఈ 29వ వర్ధంతి కార్యక్రమంలో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, సమాన ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, రాజకీయంగా ప్రాధాన్యత, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని జెండాల నడిబొడ్డుల ఢిల్లీలో ఎగరేసినటువంటి ఆత్మవిశ్వాసం మన ఎన్టీఆర్ది. ఆయనే లేకపోతే, ఆయనే కనుక లేకుంటే తెలుగు జాతి లేదు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ ఎన్టీఆర్ గారు కీర్తి ప్రతిష్టలా వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మహానుభావుడు ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పంటే, ఆయన ఆ వయసులో కూడా ఎంత కుర్రాళ్ళలాగా చివరి వరకు కూడా ఆయన తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎంతటి జనరంజకంగా పరిపాలించాడో చూడాలి. కార్యకర్తను ఎలా ప్రేమించాడో తెలుసుకోవాలి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కార్లకీ నిబద్ధులు, నాన్నగారి తాతగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ అలా కానే కాదు ఎన్టీఆర్ అంటే. కొంతమంది యువకులు పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వారికి నా ఆహ్వానం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కోవలో చెందేటువంటి అద్భుతమైన వ్యక్తి, ఎంత చెప్పినా తనివి తీరని వ్యక్తి, ఇంకా మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్య మనందరం సాధించిన ఈ విజయాన్ని చూసి పైనుంచి పూలవర్షం కురిపిస్తాడు. ఇక్కడ మన జనార్దన్ గారికి, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మన అందరి మీద కూడా. కాబట్టి కుటుంబ సభ్యులారా, అందరికీ మరొకసారి ఈ సందర్భంగా ఆయన తలుచుకొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. అన్న ఎన్టీఆర్ గారి
29వ వర్ధంతి సభ ఇది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ గారికి పెద్ద ఎత్తున అందరూ నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఎన్టీఆర్ గురించి చాలామంది చెప్పారు ఇప్పటికే. రేపు పొద్దుందాకా చెప్పమన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు ఆయన గురించి. అంటే అంత గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటే. సినీ రంగంలో మకుటం లేని మహారాజు, రాజకీయ రంగంలో ప్రజల ఆరాధ్య దైవం. ఇలా 2 పాత్రలు ఒకే వ్యక్తి ప్రజల కోసం పోషించినటువంటి వ్యక్తి బహుశా ఎవరూ లేరు. అటువంటి మహానుభావుడు చనిపోయి 28 సంవత్సరాలు అయిపోయి 29 సంవత్సరం వచ్చినా కూడా గుర్తుపెట్టుకున్నారంటే సమాజం పట్ల ఆయన చూపించినటువంటి బాధ్యత. ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సోదరుడు దామచర్ల జనార్దన్ గారు ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా గొప్ప వ్యక్తులు. ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి లేదు, ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్పితే. అన్న ఎన్టీఆర్ గారికి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రమే అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఈ రోజున 1,00,000 మంది సభ్యత్వాలు, కోటి మంది సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా తీసుకున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలమేందో ఈ అంశం సూచిస్తూ ఉంది. అలాగే ఒంగోలు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 52,000కు పైగా సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి బలమైన వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ గారిని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఎన్టీఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత మాట్లాడినా మనం అది తక్కువే అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే పేరు అది పేరు కాదు, అది ఒక ప్రభంజనం, ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం అది. ఎందుకంటే పార్టీ స్థాపించింది ఆ రోజుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో అవమానకరంగా ఉంటే తెలుగువాడి సత్తా చాటాలని చెప్పేసి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో ఆ వర్గాలన్నిటినీ కూడా ఆదుకొని వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే స్త్రీలకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే చలనచిత్ర రంగంలో ఒక రాముడిగా కానీ, ఒక కృష్ణుడుగా కానీ, ఒక దుర్యోధనుడుగా కానీ, ఒక రావణాసుడుగా కానీ ఏ పాత్ర చేసినా తనకు తనే సాటి అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో తెలుగువాడి సత్తాని నలుమూలల చాటినటువంటి మహనీయుడు, స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరఫున మన డైనమిక్ లీడర్ ఒంగోలు శాసనసభ్యులైనటువంటి జనార్దన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా ఎన్టీ రామారావు గారు చనిపోయి 28 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు కూడా ప్రజలందరి యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారు అని అంటే మన పెద్దలు చాలామంది చెప్పారు. వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఖండాంతరాలు, మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఖండాంతరాల వరకు కూడా తీసుకెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఇంకా మహిళలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో
మహిళలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మన డయాస్ మీద చూస్తే ఎక్కువ మంది మహిళలే కనబడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. అంటే ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఇస్తున్నారు, మహిళలను గౌరవిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి మన ఒంగోలు నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే అలాగనే దామచర్ల జనార్దన్ రావు గారు కూడా లాస్ట్ అంటే 2014-19లో వారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా ఇంకా అందరూ వారి యొక్క డెవలప్మెంట్నే గుర్తు చేసుకుంటూ ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు ఈ డెవలప్మెంట్ చేశారు, ప్రతిదీ కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు అని అంటే మనం ఎంతకాలము పాలించామనేది కాదండి, ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎంత పేరు తెచ్చుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 5 ఏళ్ళు అంత పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రజలు ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన డే 1 నుంచి కూడా అంటే మేము వారికి పరిచయం అవ్వడం చాలా తక్కువ టైంలో అయినప్పటికీ కూడా మేము డే 1 నుంచి వారితో మాట్లాడినా ఏ చేసినా 10 మాటల్లో 9 మాటలు నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ గురించే మాట్లాడతాం అనేది మాకు చాలా చాలా ఇష్టమైన ఒక ప్రక్రియ. వారి ద్వారాగా మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతూ అలాగే ఈ యొక్క డెవలప్మెంట్లో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మనందరి యొక్క సహాయ సహకారంతో వారు ఇంకా గొప్పవారు కావాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి మరొకసారి నివాళులు అర్పించి సెలవు తీసుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే వారి సతీమణి మరి నాగ సత్యరథ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు రావడం నిజంగా మాకు చాలా చాలా సంతోషం అండి. ఫస్ట్ టైం కూడా మేము కలుసుకొని మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసిన అవకాశం కల్పించినందుకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అన్నగారి వర్ధంతి రోజు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడం, రక్తదాన శిబిరాలు చేయటం, ఎక్కడైతే ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఉన్నాయో అవన్నీ కూడా నివాళులు అర్పించటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఎన్టీఆర్ అనేది ఒక శక్తి. అదేవిధంగా ఎన్టీఆర్ ఆయన మన తెలుగువాడుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఎందుకంటే 400 సినిమాల్లో ఆయన నటించి అదేవిధంగా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన ఉన్న కాలంలో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అదివరకు తెలుగు వాళ్ళు ఎక్కడ అనేది కూడా మనకి తెలిసేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటి అదేవిధంగా తెలుగువాడు అనేవాళ్ళు ఒకటి ఉన్నారు అనేది దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో సినీ రంగంలో కూడా ఆయనే సాటిగా ఎన్నో సినిమాలు కూడా పౌరాణిక కానీ జానపదం కానీ ఆయన తీసిన సినిమాలు ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఆ రోజుల్లో తీశాడు. ఆ రోజుల్లో ఆయన కృష్ణుడి వేషం వేసిన, రాముడి వేషం వేసిన, భీముడి వేషం వేసిన, అనేక పోతులూరు వీరబ్రహ్మం గారు వేషం వేసిన, ఏది చేసినా కూడా సినిమాలో ఆయనే సాటిగా ఈరోజు ఆయనలాగా చేసేవాళ్ళే ఈరోజు సినీ రంగంలో కూడా లేకపోవటంలో చూసుకునే విధంగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నా. అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు 23లో స్థాపించి 83లో 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీఆర్ది అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. మన భారతదేశంలోనే ఏ పార్టీ లేదు, పెట్టగానే 9 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయి తెలుగుదేశం అనేది ఒక పేరుతోటి ఈరోజు ఆయన 9 నెలల ముఖ్యమంత్రి అయినా ఎక్కడా కూడా లేదని చెప్పి కూడా మనం ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఈ రోజుకి ఆయన పథకాలు కానీ ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ ఈరోజు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. ఈరోజు మహిళలు కూడా చట్టసభల్లో కానీ లేకపోతే ఒక పదవుల్లో కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంతమంది పదవులు కూడా చేస్తున్నారంటే పదవులు కూడా ఆ రోజు మహిళలను కూడా సమాన హక్కు ఉండాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆ రోజుల్లోనే చూసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయన అనేక కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం ఆయనే ఇంప్రూవ్మెంట్ చేయటం, ఆడ భోజనాలు పెట్టడం, అదేవిధంగా యూనివర్సిటీ ఒకటి పద్మాలయ యూనివర్సిటీ కూడా ఆయన పెట్టడం, ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన ఉన్న టైంలో జరిగినాయి. ఆయన ఒకటే ఉద్దేశం, పేదవాడు ఉండకూడదు, బడుగు బలహీన వర్గాల్లో కూడా
ఆ రోజు ఉండే గుడిసె, ఆ రోజు ఉండే ఇచ్చేవాళ్ళు, కర్రలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది పక్కా గృహాలు కావాలని కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడు పార్టీలో మనం అందరం కూడా పనిచేస్తున్నామంటే ఒక గర్వకారణంగా మనం అందరం కూడా ఉండే విధంగా ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టే ఈరోజు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ పార్టీలో ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలో ఎక్కడా లేదు ఇంతమంది కార్యకర్తలు. ఈరోజు మెంబర్షిప్ 1,52,495 రాష్ట్రంలో జరిగిన 1,52,495 మంది సభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు అంటే ఆ పార్టీకి ఎంత పట్టుంది, ఆ నాయకత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటివన్నీ ఆయన తర్వాత వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత యువ నాయకులు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేపట్టాడు. ఈరోజు పేదవాళ్ళు అనేది ఎక్కడున్నా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు కల్పించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో, పల్లెటూరుల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నాయి. మనకి బయట దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు నివాళులు అర్పించే పరిస్థితి ఆయన ఎన్టీ రామారావు గారికి దక్కిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. రాజకీయాల్లో పదవులు అనేది వస్తుంటాయి, పోతుంటాయి, కానీ రాజకీయాల్లో ఉండేటప్పుడు 10 మందికి మనం ఏం చేసాం, సమాజానికి మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. ఆ సమాజంలో మనకి ఏ విధంగా 10 మంది మనల్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసే పనులు చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా మనం చేసుకున్నప్పుడే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వం కూడా అందరూ కూడా మీ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఇంకా ఎంతోమంది కూడా కష్టపడితేనే మనకి ఈరోజు ఒక మంచి మెజార్టీతోటి 34,000 ఈ నియోజకవర్గంలో మనం గెలవగలిగామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కేసులు వచ్చినాయి, జైలుకి వెళ్ళున్నారు. ఈరోజు వాయిదాలు కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నాం. అది కూడా మన బాబు గారికి కూడా చెప్పాను. కేసులు ఎవరి అయితే ఉన్నాయో దాని మీద సీరియస్గా తీసుకొని తొందరగా కేసుల్ని అదంతా కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా అన్నీ కూడా చెప్పాం. ఎవరి అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవి కూడా తొందరలోనే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ అయితే 5 సంవత్సరాలు అంతకుముందు చేసింది, తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మనం అంతా కూడా ఇప్పుడు మళ్ళా పాతవి ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి, మనం ఏం చేయాలి అనేది ఒక పద్ధతి ప్రకారంగా అందరినీ కూడా చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా నాయకులు కూడా మీరు ఉండే ఏరియాల్లో కూడా మన వల్ల 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోగలిగితే ఎప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఉండే ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. వర్కులు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కూడా రేపు మార్చి నుంచి అన్నీ కూడా కొంత డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతాయి అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. పదవులు కూడా ఎవరైతే ఉన్నారో, పదవులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలని నేను కూడా పంపించాం. అవి కూడా వస్తాయి. ఎవరికి వస్తాయి, ఎట్లా వస్తుంది అనేది ముందు మాకు తెలిసినప్పుడు తప్పకుండా మీకు కూడా మెసేజ్ ఇస్తాం. నేను చేయాల్సింది కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా పంపించానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, ఇబ్బంది లేకుండా తీసుకొద్దాం. ఒంగోలు ఒక మార్పుని తీసుకొద్దాం. ఒంగోలులో కూడా అన్ని ప్రాంతాలను కూడా కొంచెం మార్పు అనేది తీసుకొచ్చి ప్రజలకి ఇబ్బందులు లేకుండా అవకాశాలు ఇచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కష్టపడాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నా వంతు 14-19లో చేసిన కంటే ఎక్కువ రెట్టింపుగా ఈసారి 5 సంవత్సరాల్లో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ప్రజలకి అందరికీ ఉపయోగపడే పని చేసుకుంటా పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా టైం అయిపోయింది. చాలామంది ఇంకా భోజనాలు కూడా అందరూ కూడా
చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మన ఒంగోలులో అయితే ఎప్పుడు వర్ధంతి భారీ ఎత్తున మనం చేసుకోవటం, దగ్గర 10,000 మందికి ఎన్టీఆర్ గారి ఇష్టమైన నాన్ వెజ్ భోజనం పెడతాం. దీనికి అందరూ కూడా కొంతమంది స్పాన్సర్లు, డొనేషన్స్ అంతా కూడా వాళ్ళంతా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అది ఆనవాయితీ మాదిరి ప్రతి ఒక్కరు 10,000 ఆ రోజుల నుంచి ఇస్తా వస్తున్నారు. వాళ్ళందరికీ ఒకరికి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారి వర్ధంతికి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చి ఎప్పుడు కూడా సహకరిస్తున్నందుకు మన పార్టీ మీద, మనం చేసే నడవడిక మీద గౌరవంతో వాళ్ళు చేస్తున్న సహాయాన్ని మాత్రం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మెంబర్షిప్ కూడా మన ఒంగోలులో వచ్చాక 51,820 చేసాం. అంతకుముందు 32,000 చేసాం పోయిన టర్ము. ఈసారి 52,180 చేసాం. దానికి కూడా సహకరించి ఐటీడీపీ వాళ్ళు, మన గోపి కానీ వాళ్ళ టీం కానీ అందరూ కూడా కష్టపడ్డారు. కష్టపడి ఇన్ని మెంబర్షిప్లు అవ్వటానికి కూడా వాళ్ళు కూడా తిరిగి మెంబర్షిప్లు చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ కూడా తప్పకుండా పార్టీ కష్టపడిన వాళ్ళు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. దాన్ని మాత్రం మీరు మరవద్దు. దానికి ఏం చేయాలనేది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దాని పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.